పేరు బాదం కళావతి. నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చాను. మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో టోటల్ చాలా క్లబ్స్ ఉంటాయి. అందులో ఒక 30 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క జిల్లా ఉంటుంది. అందులో 30 జిల్లాలు ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ గవర్నర్ నేను. సో మా దగ్గర వచ్చేసి మొత్తం ఒక 60 క్లబ్స్ ఉంటాయి. ఒక్కొక్క క్లబ్స్లో ఒక 60 మంది మెంబర్స్ ఉంటారు. సో ఒక జిల్లా గవర్నర్గా నేను ఒక బాధ్యత ఏం తీసుకున్నాను అంటే, గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇలాంటి ఆశ్రమమ్స్ కానీ ఉన్న ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక మాకు తెలిసిన కొన్ని పాయింట్స్ నేర్పించేసేసి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఏదైనా మేము చెప్పేది ఉపయోగపడితే వీ విల్ బీ హ్యాపీ అనమాట. మేము మా డైలీ స్కెడ్యూల్లో మేము బిజినెస్ చూసుకోవడము మా వాసవికులకు కాకుండా ఏదైనా కొత్తగా చేయాలి, నలుగురిని మోటివేట్ చేయాలి అనే ఉద్దేశంతో మాది TTWS అనే ఒక ప్రోగ్రామ్ ఉందమ్మా. సో దాంట్లో భాగంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి మేము వచ్చాము. సో నా పేరు బాదం కళావతి. మేము వచ్చేసి B103 డిస్ట్రిక్ట్ గవర్నర్. నేను 2020 అండ్ 2021కి నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా పదవి తీసుకోవడమే కాకుండా నేను ఒక లేడీ కాబట్టి ఐఎమ్ ద ఫస్ట్ లేడీ గవర్నర్ ఇన్ మై డిస్ట్రిక్ట్. అంటే 17 years తర్వాత ఒక లేడీ గవర్నర్గా నాకు అవకాశం వచ్చింది. నేను ఈరోజు మీ ముందుకు ఉండడానికి కారణం ఏంటంటే, నాలాగా ఎంతోమంది నన్ను మోటివేట్ చేయడం వల్ల నేను ఇంట్లో మా ఆఫీసు ఇంటి పనులే కాకుండా ఇలా కూడా బయటకు వచ్చి ఒక సంస్థలో ఒక లేడీ గవర్నర్గా ఇంతమందిలో మాట్లాడగలుగుతున్నాను అంటే క్రెడిట్ గోస్ టు మై లీడర్స్ అనమాట. మా లీడర్ గారు వచ్చేసి గంప నాగేశ్వరరావు గారు, అలాగే ఐతా రాములు గారు, తిరిగి వేణుగోపాల్ గారు. వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో మేము TTWS అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టాము. దాంట్లో భాగంగా మేము మీ ముందుకు రావడం జరిగింది. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తానమ్మా మీ అందరికీ. ఫస్ట్ మీకు టైం గురించి మీరు ఏమేమి అనుకుంటున్నారు? టైం అంటే ఏంటి అసలు మీ దృష్టిలో? టైం చాలా విలువైంది. టైం అంటే ఎలా చూసుకుంటారు మీరు? టైము వాచ్లో చూసుకుంటారు. దాన్ని ఎలా కొలుస్తాము టైంని మనం? మినిట్స్, సెకండ్స్, ఇంకా అవర్స్, తర్వాత ఇన్ని రకాలుగా మనము టైంని కొలుస్తాం. అవునా? ఏంటంటే చెప్పండి పిల్లలు, మీకు కూడా అర్థమవుతుంది కదా. మీరు ఎప్పుడు కూడా మీకు పెద్దవాళ్ళు, నేను చిన్నపిల్లలు అనొద్దు, ఓకేనా? చిన్నపిల్లల దగ్గర నుంచే మేము అందరం పెద్దగా అయ్యాం. ఓకే, అర్థమవుతుంది కదా. ఫస్ట్ సెకండ్స్, తర్వాత మినిట్స్, తర్వాత అవర్స్, తర్వాత డేస్, తర్వాత ఇయర్స్. సో ఈ 5 మనం భోజనం ఎలా చేస్తాం? ఇలా కలుపుకొని ఇలా 5. సో అట్లాగే మన లైఫ్లో పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఈ 5 నడుస్తూ ఉంటాయి. అవునా? మేబీ ఒక మినిట్ కొద్దిసేపు పట్టేది, అవర్స్ కొంచెం సేపు, డే ఒకసారి, సంవత్సరం ఒకసారి, అలా ప్రతిసారి మనము ఒక్కొక్క ఇయర్ పాస్ అవుతుంటే మీరు ఎక్కడ వెళ్తారు? ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ నుంచి థర్డ్. ఇప్పుడు పిల్లలు 10th క్లాస్, 7th, 10th వరకు వెళ్తారు. మళ్ళీ ఇంటర్ వెళ్తారు, డిగ్రీ వెళ్తారు, తర్వాత మన పెళ్ళిళ్ళు అవుతాయి. పిల్లలు అలా లైఫ్ స్టైల్ అంతా 1 yearకి మనము డెవలప్ అవుతూ ఉంటాం. చదువులో ఎలా అయితే పిల్లలు సైలెంట్ టీచర్ ఎలా అయితే మనం ఇయర్ పాస్ అవుతేనే ఏమవుతుంది? 5th క్లాస్ పాస్ అవుతేనే 6th వెళ్తాం, 6th పాస్ అవుతే 7th వెళ్తాం. అట్లాగే ప్రతిరోజు కూడా మన 24 hours గడిస్తేనే మనం నెక్స్ట్ డేకి వెళ్ళిపోతాం. నిద్రపోయి రాత్రి నిద్ర చేసి పడుతుంటే ఏమవుతుంది? తెల్లారి లేట్ మారుతుంది. మన మొబైల్ ఇప్పుడు ఇవాళ రేపు మనకి మన లైఫ్లో, మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది మొబైల్. నైట్ పొద్దున్న లేగానే ఇలా చూసుకునేది ఏంటి అంటే మొబైల్లో డేట్ 12 o'clockకి మారిపోతుంది. ప్రతిరోజు ఏం చేయాలంటే 12 o'clock డేట్ మారింది అంటే ఈ డేట్లో నేను ఏం చేశాను, ఏమైనా నీ లైఫ్ గోల్కి ఉపయోగపడేది మనం చేసామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. పిల్లలు మీరు కూడా, చిన్నపిల్లలైనా సరే ఈరోజు నాకు ఇచ్చిన హోంవర్క్ నేను చేశానా లేదా? ఒకవేళ చేయకపోతే ఏం చేయాలి? రోజు ఎన్ని గంటలకు వేస్తారు మీరు? జనరల్గా కరెక్ట్గా చెప్పాలి. 6కి లేస్తారు కదా. ఒకవేళ హోంవర్క్ చేయకపోతే ఎప్పుడు లేయాలి? లేస్తారా పిల్లలు? లేచి హోంవర్క్ చేస్తేనే అక్కడ మనకి స్కూల్లో ఇది లేకుండా ఉంటుంది. అవునా? అట్లాగే మనం ప్రతిరోజు మనకి ఒక స్కెడ్యూల్ వేసుకోవాలి. అంటే మనం ఎన్ని గంటలకు లేస్తామో ఒక పేపర్, మీకు అందరికి రాయడం వచ్చు కదా. ఫస్ట్ క్లాస్ పిల్లలు వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఒక బుక్ పెట్టుకొని, డైరీ కానీ ఏదైనా బుక్ టీచర్స్ ఇస్తారు కదా, అలా బుక్స్ పెట్టుకొని ప్రతిరోజు ఎన్ని గంటలకు వెళ్ళాలి, లేచిన తర్వాత ఏమేమి మనం పనులు చేసుకోవాలి, ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ మన లైఫ్లో మన గోల్ ఒకటే కాదు, మనకు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. మన మైండ్కి కూడా ఒక రిలాక్సేషన్ ఇవ్వాలి. అందుకే మన స్కూల్లో ఏం చేశారు? సాటర్డే హాఫ్ డే ఇచ్చారు, సండే ఫుల్ డే ఇచ్చారు, మళ్ళీ పండుగలు ఇచ్చారు, మళ్ళీ సెకండ్ సాటర్డే, 4th సాటర్డే కూడా ఆల్రెడీ విన్నా మీకు. సెకండ్ సాటర్డే లేదా? 4th సాటర్డే కూడా పెడతాము. ఓకే, సో సెకండ్ సాటర్డే ఆల్రెడీ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి మనం రిలాక్స్ అవ్వడానికి ఆ టైం ఏంటివి? మనం బట్ట
బట్టలు ఉతుక్కోవడం కావచ్చు, మన అమ్మాయిలు కాబట్టి మన కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి అవునా, జుట్టు తీసుకోవడం కావచ్చు, ఏదైనా సరే ఆ రోజుల్లో మనం పని చేసుకొని మిగతా రోజులు మొత్తం కూడాను మనము మన లైఫ్ గోల్ కోసం మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే జస్ట్ ఇయర్స్ పాస్ అవడమే కాదు, మన దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ ఉంటేనే మనము అందరిలోకి ఇలా నలుగురితో పాటు నారాయణ కాకుండా స్పెషల్గా ఉండాలంటే మనం స్పెషల్గా ఏదైనా చేయాలి కదా. సో అందుకు మీ స్కెడ్యూల్లో ఒక టైము దానికి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక ఇయర్ వాల్యూ ఎవరికి తెలుస్తుందమ్మా? ఎవరికైనా తెలుసా? ఇది యాక్చువల్లీ చాలా పాపులర్ స్లోగన్. ఒక సంవత్సరం విలువ ఎవరికి తెలుస్తుంది? నేను చెప్తాను. ఒక సంవత్సరం విలువ ఎవరికి తెలుస్తుంది అంటే ఇప్పుడు సప్లిమెంటరీ వచ్చి పాస్ అయ్యి మళ్ళీ క్లాస్లో కలుసుకుంటున్నాను. 7th క్లాస్ మాకు పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంది. ఎవరైనా ఒక సబ్జెక్ట్లో 34 మార్కులు వస్తే నాతో పాటే మేము ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుతున్నాను. మా కజిన్ అన్న ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదివాము ఇద్దరము. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అన్నింటిలో పాస్ అయిపోయింది. 60, 70 అన్నీ వచ్చాయి. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 34 మార్క్స్ వచ్చి ఆ అమ్మాయి ఒక 1 ఇయర్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో మా జూనియర్స్తో చదివింది. లైఫ్ టైం ఇప్పటికీ కూడా అది ఫీల్ అవుతుంది. ఎందుకంటే అరే కళ నువ్వేమో ముందెళ్ళిపోయావు, నేను వెనక్కి వెళ్ళిపోయాను. నాకు వచ్చింది కూడా అప్పట్లో 40 మార్కులే. అంటే ఇంగ్లీష్ అనేది మాకు చిన్నప్పుడు మేమంతా తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా బరువుగా ఫీల్ అయ్యేవారు టీచర్ కూడా. బరువుగా ఫీల్ అయ్యేవాళ్ళం కాబట్టి మాకు జస్ట్ నాకు కూడా వచ్చింది 40 or 45 వచ్చాయి, జస్ట్ పాస్ అయ్యాము. కానీ ఆ ఒక్క మార్క్ తక్కువ అవ్వడం వల్ల ఈ రోజు కూడా వాళ్ళ పిల్లలు చెప్తారు తెలుసా, మాతో పాటే మా పిల్లలాగే వాళ్ళ పిల్లలు ఉంటే కూడా అరే పెద్దమ్మ ముందైపోయిందిరా, పెద్దగా అంటే వేరే క్లాస్కి వెళ్ళింది కాబట్టి నేను పెద్దమ్మని పిలుస్తున్నాను, లేకపోతే నా ఫ్రెండ్ అది అని చెప్తాడు. అంటే ఆ అమ్మాయికి తెలుసు ఆ సంవత్సరం వాల్యూ ఏంటి అని. ఎందుకంటే ప్రతి సంవత్సరము మేమందరితో 8th క్లాస్కి వెళ్తాం, 9th క్లాస్కి వెళ్తాం. అది కాకుండా ఒక ఇయర్ కింద క్లాస్లో ప్రతిరోజు లంచ్లో కలుస్తాం, క్లాస్లో కలుస్తాం. ఎంత ఫీల్ అవుతుందంటే ఆ అమ్మాయి కళ్ళలో ఈ రోజు కూడా ఉంది ఆ రియలైజేషన్ అనమాట. సో ఆ ఫెయిల్ అయిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అడిగితే ఆ సంవత్సరం వాల్యూ తెలుస్తుంది. సో 1 ఇయర్ వాల్యూ ఏంటమ్మా? ఒక లైఫ్ టైము ఒక 1 ఇయర్ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏమిటి? డే అంటే ఒక రోజు 24 hours. ఒక డే వాల్యూ ఎవరికి తెలుస్తుందంటే మన ఒక డైలీ లేబర్ ఉంటారు. ఇప్పుడు అడ్డ మీదకి వెళ్తే మనము ఏదైనా పని కావాలంటే మనం లేబర్ని పిక్ చేసుకుంటాం తెలుసా మీ అందరికీ. ఒక రోజు కూలీ వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళకి ఆ రోజు పనికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు సరుకులు తీసుకెళ్తే కానీ వాళ్ళకి ఇంట్లో పిల్లలకి కానీ వాళ్ళ వారికి కానీ వాళ్ళ అమ్మ నాన్నకి కానీ భోజనం ఉంటుంది. సో ఎక్కడ పని లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళు అడ్డ మీద అలాగే కూర్చొని అటు బాక్స్ పెట్టుకొని. సో ఆ రోజు పని దొరకకపోతే అతనికి తెలుస్తుంది ఆ విలువ ఏంటంటే ఈ రోజుకి అన్నం ఉంది క్యారియర్లో, రేపటికి క్యారియర్లో అన్నం కావాలంటే ఆయన డబ్బులు తీసుకెళ్ళాలి. 500 1000 ఆ రోజుకి వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ భార్యకి ఇస్తేనే ఆమె నెక్స్ట్ డే వండి పెట్టింది వాళ్ళకి. సో ఆ వాల్యూ ఆ లేబర్కి తెలుస్తుంది. ఆ పేరెంట్ ఆయన ఒక సన్, ఇద్దరు వాళ్ళ మదర్ ఫాదర్కి ఆయన ఒక కొడుకు, అలాగే 2 పిల్లలకి తండ్రి, వాళ్ళ భార్యకి భర్త. అతన్ని అడిగితే చెప్తాడు ఆ రోజు విలువ ఏంటి అని. అర్థం ఉందమ్మా పిల్లలు? ఒక రోజు విలువ వాళ్ళకి తెలుస్తుంది. మనము ప్రతిరోజు ఒక సంవత్సరం వెనక్కి వెళ్తున్నామా, ఒక రోజు వెనక్కి వెళ్తున్నామా అని ప్రతిరోజు చెక్ చేసుకునే బాధ్యత ఎవరిది? ఎవరైతే వాళ్ళు. నీ పేరేంటన్నా? సింధూజ అయితే సింధూజ, నా పేరు కళావతి కాబట్టి కళావతి. నీ పేరేంటన్నా? పాప రియా అయితే ఎవరికి వాళ్ళు ఇలా అనుకోవాలి, అరే నేను ఈరోజు ఒక రోజు వాల్యూ నేను తీసుకున్నానా లేదా టైం వేస్ట్ చేశానా అని మీకు మీరుగా తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏముంది? గంట వాల్యూ ఎవరు తెలిసింది తెలుసా? ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్తాడైనా ఇప్పుడే ఏం చెప్పలేము, గంట అని చెప్తానంటాడు. 2 గంటలు ఆగాలి, 10 గంటలు ఆగాలి, అయితే 24 గంటల దాకా నేను ఏం చెప్పలేను అంటాడు. ఆ బయట కూర్చున్న వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి అడిగితే వాళ్ళకి గంట యుగాలుగా గడుస్తుంది. ఎందుకంటే లోపల వాళ్ళ మనిషి బాగుంటాడో బాగా బయటకు వస్తాడో లేదో తెలియదు కాబట్టి ప్రతి గంట వాళ్ళకి ఆ ముళ్ళు ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది కదా పిల్లలు, ఆ ముళ్ళు వాళ్ళ దగ్గర కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ అబ్బాయి సేఫ్గా బయటకు వస్తాడా లేదా అని. ఆ గంట వాల్యూ ఐసీయూ బయట ఉన్న లోపల ఉన్న టీంకి, ఎందుకంటే స్పీడ్కి వెళ్ళామా, గోడ గుద్దామా, వెళ్ళి హాస్పిటల్ పడ్డా అదే వాళ్ళకి తెలుస్తాయి, అవునా? సో ఆ బయట ఉన్న ఆ పేరెంట్ అడిగితే ఆ గంట వాల్యూ తెలుసా ఉంటుంది. సపోజ్ 48 గంటలు అని డాక్టర్ చెప్పి ఆ మదర్కి తెలుస్తుంది. అమ్మ 48 సార్లు కొట్టుకుంటుంది ఆమె ఉండే. ఒక గంట అయిపోయిందమ్మా, ఇంకా 8 గంటలు నేను చూడాలి నా కొడుకు ఏమవుతాడో ఏంటో అనేసి వాళ్ళకి ఆ మదర్ని అడిగితే నీకు ఆ గంట వాల్యూ చెప్తారు. ఓకే, తర్వాత ఇంకొకటి వచ్చేసి మినిట్ కంటే కూడా నా పిల్లలు సెకండ్ ఏదైతే ఉందో సెకండ్ ఉన్న మిల్లీ సెకండ్లో కూడా ఇంకా మిల్లీ సెకండ్ లాస్ట్ అనమాట మనం కౌంట్ చేసేది.
మిల్లీ సెకండ్ వాల్యూ ఎవరికి తెలిసిందంటే ఒలింపిక్స్ తెలుసు కదా పిల్లలు. ఒలింపిక్స్ అంటే ఏంటది? గేమ్స్ ఉంటాయి కదా. ఒలింపిక్ గేమ్స్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు తెలుసా. మామూలుగా మామూలుగా జాతీయ స్థాయిలో గేమ్స్ ఆడడానికి, ఇంటర్నేషనల్ స్థాయిలో గేమ్స్ ఆడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒలింపిక్స్కి వెళ్ళడానికే చాలా కష్టపడాలి, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, చాలా టైం ఖర్చు పెట్టాలి, చాలా నాలెడ్జ్, ఎనర్జీ అన్నీ ఉండాలి. మీకు తెలుసుగా, మూవీస్లో చూపిస్తారు కదా క్రికెటర్స్ని ఇలాగే ఆడే పిల్లల్ని ఎలా చూస్తారు వాళ్ళు. అంటే టైంకి ఫుడ్ పెట్టాలి, ఎక్సర్సైజ్ చేయించాలి, వాళ్ళని అక్కడికి పంపించడానికే చాలా కష్టపడాలి. అవునా పిల్లలు? అవునా? సో ఆ ఒలింపిక్స్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఎవరు వస్తారు? ఫస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళు కాకుండా సెకండ్ వెళ్ళిపోయిన వాళ్ళని మిల్లీ సెకండ్స్లో మాత్రమే కొలుస్తారు. అర్థమైందా మీకు? ఒక మిల్లీ సెకండ్ లేట్ వచ్చిన వాళ్ళు సెకండ్ వస్తారు, ఒక మిల్లీ సెకండ్ ముందుకు వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ వస్తారు. సో ప్రపంచంలో అంతకన్నా ఒలింపిక్లో గెలిచేదానికన్నా గొప్పది ఏది ఉండదు. ఒలింపిక్ అంటే దేశంలో కూడా మీరు గమనించారా? ఎవరైనా ఒలింపిక్స్లో మామూలుగా సిల్వర్ మెడల్ వచ్చినా కూడాను వాళ్ళని పిలిచి ప్రతి వాళ్ళు, మా సంస్థలు కూడా అంతే, ఎవరెవరు మన హైదరాబాద్లో మెడల్స్ వచ్చాయి ఒలింపిక్స్లో అని చెప్పి పిలిచి మేము కూడా వాళ్ళకి సన్మానం చేసి బహుమతి ఇచ్చి పంపిస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఆ మిల్లీ సెకండ్ వాల్యూ ఎవరు తెలుస్తుంది పిల్లలు? సెకండ్ వచ్చింది, ఫస్ట్ వచ్చిన వాళ్ళ సెకండ్ వచ్చిన వాళ్ళు లైఫ్ టైం ఫీల్ అవుతారు. ఆ గేమ్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఎవరైనా సన్మానం చేస్తున్నప్పుడు అది ఒక్క మిల్లీ సెకండ్ నేను మేల్కొని ఉంటుంటే, ఎనర్జెటిక్గా ఉంటుంటే, ఏమాత్రం నా ఆలోచనలు కరెక్ట్గా ఉంటే నేను ఫస్ట్ వచ్చేదాన్ని, ఆమె నెక్స్ట్ వచ్చేది అని ఆ పర్సన్కి, ఆ సెకండ్ వచ్చిన పర్సన్కి తెలుస్తుంది ఆ మిల్లీ సెకండ్ వాల్యూ. సో ఇప్పుడు చెప్పండి పిల్లలు, మీరు ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే మీరు లైఫ్లో ఎన్ని మిల్లీ సెకండ్స్, ఎన్ని మినిట్స్, ఎన్ని అవర్స్, ఎన్ని డేస్, ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేశాము. చేస్తే ఏం తప్పులేదు, తెలియక చేసింది ఏది కూడా తప్పు కాదు. కానీ ఈరోజు నేను అదే పనిగా మీకు టైం మేనేజ్మెంట్ చెప్పడానికే వచ్చాను. సో ఈరోజు తెలుసుకున్నారు కాబట్టి అట్లీస్ట్ రేపు చిల్డ్రన్స్ డే అంటే ఏంటిది? మనకి ఒక సరదా అయిన ఒక మంచి రోజు, అవునా? అట్లీస్ట్ ఈ చిల్డ్రన్స్ డే 2021 చిల్డ్రన్స్ డే నుంచి ప్రతి ఒక్కరు కూడా, ఈ పిల్లలు మొత్తం కూడా ఒక డైలీ షెడ్యూల్ వేసుకొని, ఇన్ కేసు ఎప్పుడైనా ఒక రోజు వేస్ట్ అవుతుంది, మనిషి నాకు ఎక్కడో చోట వేస్ట్ అవుతుంది, కానీ వేస్ట్ అయిన ఆ డే కూడా అవర్స్ కానీ ఏదైతే ఉందో అది కూడా నెక్స్ట్ డే మళ్ళీ మనము కలిపి పనిచేయాలి. ఓకే, అమ్మ ఏం చేస్తుందన్నా, మన ఇంట్లో మనం 4-5 ఉన్నాం, మా అమ్మ ఇంత డబ్బాకి 2 డబ్బాలు బియ్యం పెడుతుంది. ఒకవేళ 10 మంది పిల్లలు ఎవరైనా గెస్ట్లు వచ్చారని డాడీ చెప్పకుండా అమ్మ ఏం చేస్తుంది? అదే అన్నం కదా, ఎన్ని ఉంటుంది ఇంకా లెక్కేస్తుంది, ఎంతమంది ఉంటుంది లెక్కేసేసి దానికి సరిపడా అన్నం, పప్పు, కలిసి కూరలు అన్నీ చేస్తుంది. అలాగే నువ్వు ఈరోజు టైం వేస్ట్ చేస్తావు కాబట్టి నేను ఏం చేయాలి? అమ్మ ఎలాగైతే ఎక్కువ మంది వస్తుంటే అన్నం ఎక్కువ ఉంటుంది, అట్లాగే నువ్వు ఇంకా ఎనర్జీ టైం పెట్టేసి నెక్స్ట్ డే అది కూడా కలిపి చేస్తేనే నువ్వు జీవితంలో అనుకున్నది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే మీకు టైం మేనేజ్మెంట్ చెప్పాను పిల్లలు, అది ఈరోజు నేను ఇంటర్నెట్లో ఒకసారి విన్నాను. ఒక 20 మినిట్స్లో మేము అందరం వెళ్ళిపోతాం, 15 మినిట్స్లో. దిస్ ఈజ్ యువర్ లైఫ్, నీ లైఫ్. మీరు ఎవరైతే ఉన్నారో అది నీ లైఫ్, ఇది నా లైఫ్, ఇది నీ లైఫ్. మీరు ఎవరిది వాళ్ళది జీవితం పిల్లలు. సో ఇది నాకు జస్ట్ ఇలా మనకి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ మా ఇంటికి వస్తాయి. అందులో ఒక పల్చటి పేపర్, అంటే పల్చగా ఉంటాయి కదా, కాంప్లెక్స్ అంటారు. ఈ కాలేజీలో చేరండి, ఈ మార్కులు వస్తాయి, ఇలాంటి చిల్లలు కొనుక్కోండి, ఆషాఢం సేల్లో మేము పెట్టిస్తాం, అలా పేపర్స్తో పాటు ఈ పేపర్ వచ్చింది నాకు. ఎప్పుడు తెలుసా? 24 ఇయర్స్ బ్యాక్ వచ్చింది పేపర్ మనకి. 24 ఇయర్స్ బ్యాక్ వచ్చిన పేపర్ కూడాను ఈరోజు నేను గుర్తుపెట్టుకొని మీ అందరికి చెప్తున్నానంటే అది నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ ప్లేస్లో ఉందో మీరే నాకు చెప్పాలి. 24 ఇయర్స్ బ్యాక్ మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ రోజు ఏంటబ్బా ఏదో కొత్తగా ఉన్నది, ఈ ఆషాఢం సేల్ అవన్నీ పక్కన పడేసి ఈ పేపర్ తీసి చదవడం స్టార్ట్ చేశాను. నేను తెలుగు మీడియం స్టూడెంట్, నాకు ఇంగ్లీష్ రాదు. ఇది ఇంగ్లీష్లోనే ఉంది, చదివాను కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థమవుతుంది. మా హస్బెండ్ దగ్గర తీసుకెళ్ళి ఆయన డీటెయిల్స్ చెప్తారు. ఆ రోజు నేను వైట్ పేపర్ మీద రాసుకున్నాను ఈ టైం వాల్యూ అనుకున్నాను. ఆ రోజు నుంచి మీరు నమ్మరు, ఈ రోజు వరకు, ఈ సెకండ్ మీ దగ్గరకు వచ్చే వరకు కూడాను ఐ నెవర్ వేస్ట్ మై టైం. ఓకే, ఏ రోజైనా ఒక మూవీకి వెళ్ళినా సరే ఒక 3 అవర్స్ వెళ్తాం కదా, మనిషి అన్నాక సరదాలు ఉంటాయి, మా ఫ్రెండ్స్తో కలుస్తాను, ఎక్కడ కలిసి ఏం చేస్తున్నా సరే, అరే ఈ 3 అవర్స్ నేను టైం వేస్ట్ చేశాను, రేపు 3.5 అవర్ వర్క్ చేయాలి. అలా చేశాను కాబట్టే 17 సంవత్సరాల నుంచి ఒక మగవాళ్ళు గవర్నర్గా ఉన్న ఒక జిల్లాకి
మా వాళ్ళంతా పిలిచి మా పెద్ద పెద్ద వాళ్ళు మీకు చెప్పిన గంపా నాగేశ్వరరావు గారు మా గురువు గారు అనమాట. ఆ గురువు గారు పిలిచి అమ్మ నీకు అవకాశం ఉంది, నువ్వు చేస్తావా, డబ్బులు ఖర్చు పెట్టాలి, పని చేయాలి, టైం ఇవ్వాలి, నీకు 3 పిల్లలు, నీకు పెద్ద ఆఫీస్ ఉంది, నువ్వు పని చేస్తావంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించాల. నాకు అవకాశం వచ్చింది తీసుకుంటాను, ఒకేసారి నేను చేసేస్తాను, దండని చెప్పేస్తాను. సో 17 ఇయర్స్ నుంచి జెంట్స్ ఉన్న ఒక పెద్ద డిపార్ట్మెంట్ని నాకు అప్పచెప్పారంటే మీరే ఆలోచించండి నా మీద ఎంత బాధ్యత ఉంది. అన్ని బాధ్యతల మధ్యలో కూడా మీకు చెప్పాలని నేను రావడానికి నా సంకల్పం ఏంటో మీకు తెలియాలి. అవునా పిల్లలు? సో అందరిలాగే నేను ఒక గవర్నర్గా సైలెంట్గా ఉండుంటే, ముందు పదవులు చేసి ఉంటుంటే నాకు ఈరోజు అవకాశం ఖచ్చితంగా వచ్చేది కాదు. నేను ఇంట్లో పని చేసుకుంటూ మా పిల్లలు వండు పెట్టడానికి చుట్టాలు వస్తే చూద్దాం, సీరియల్ చూద్దాం, చాలు బట్టలు నగలు మస్తు ఉన్నాయి మాకు, అవి చాలు అనుకోని ఉంటుంటే మా ఆఫీస్లో నా ప్లేస్లో ఇంకొక మేడం వచ్చిండే. అవునా, నాకు నా పెద్ద మేడం అని అనిపించుకోవాలని ఒక కోరికతోటే మా ఆఫీస్లో ఈరోజు కూడా 25 ఇయర్స్ అయింది మా ఆఫీస్ స్టార్ట్ చేసి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆఫీస్ పని చేసుకుంటాను, మా పిల్లలు ముగ్గురిని చూసుకుంటాను, అలాగే మా వాసవి క్లబ్స్ పని చేసుకుంటాను. ఇలాగే మీలాంటి పిల్లల్ని మోటివేట్ చేయడానికి కూడా ఒక టైంని నేను షెడ్యూల్ చేసుకొని వచ్చేస్తాను. సో మనిషికి మనసు ఉంటే మార్గం ఉంటుంది. సో ప్రతి మనిషి కూడా టైం వాల్యూ ఎవరికైతే తెలుసున్నా, టైం అనేది మన చేతిలో, మన దినచర్య ఎవరైతే మన చేతిలో పెట్టుకుంటారో మన భవిష్యత్తు కూడా మన చేతిలోనే ఉంటుంది, లేకపోతే అది ఎవరి చేతిలోనో ఉంటుంది. నీ టైం నీ దగ్గర ఉంటే నువ్వు ఏం చేస్తావు పిల్లలు, నీ దినచర్య నీ దగ్గర ఉంటే నువ్వు ఏం చేస్తావు? నైట్ లేటుగా పడుకున్నా ఎర్లీగా లేయాలి, పని చేసుకోవాలి. ఈరోజు ఎర్లీగా పడుకుందాం. ఎర్లీగా పడుకోకపోవడానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు, సినిమా కావచ్చు, ఇంకెవరైనా చుట్టాలు చూడవచ్చు, వాట్ ఎవర్ మేబీ ద రీజన్. నువ్వు మళ్ళీ లేటుగా లేదా, మళ్ళీ లేటుగా అన్ని పనులు చేసుకొని ఇవన్నీ పడకూడదు. ఒక్కరోజు కష్టపడితే ఏమవుతుంది కదా. మనం ఇల్లు ఎందుకు శుభ్రం చేసుకున్నా, ఎప్పుడో వచ్చే పండగకి ఇల్లు శుభ్రం చేసుకుంటాం. అవునా, అట్లాగే అప్పుడప్పుడు లేటుగా పడుకున్నా ఎర్లీగా లేయాలి. ఒక స్కెడ్యూల్ ఉండాలి మనకంటూ. శతకోటి లింగాల్లో మనం ఒక బోడి లింగంగా ఉండకూడదు, చిన్నదైనా సరే స్ఫటిక లింగంగా ఉండాలి. స్ఫటికం అంటే తెలుసా పిల్లలు? ఇలా మెరుస్తూ ఉంటాయి. నువ్వు ఎన్ని లింగాల్లో పెట్టినా సరే నల్లటి లింగాలు అది మెరుస్తూ ఉంటుంది. అందరు వెళ్ళి అక్కడ పాలు పోసి అక్కడ దాన్ని దండం పెట్టుకుని వస్తారు. సో అట్లాగే మనలో కూడా ప్రతి మనిషిలో మీ పేరు ఏదైతే మీరు ఇలా అనుకోండి, సాయంత్రం అదే నా దగ్గర ఏం టాలెంట్ ఉంది, నా దగ్గర ఏం టాలెంట్ ఉందో నేను తెలుసుకున్నాను కాబట్టి దాని మీద ప్రతిరోజు కొంచెం వర్కౌట్ చేస్తూ వచ్చాను. నాకు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇష్టం, ఇలా నలుగురితో మాట్లాడడం బట్టి ఇష్టం. కానీ నాకు భయం, నలుగురు మాట్లాడితే ఏమనుకుంటారు, నేను లావుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, నాకు మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ రాదు, ఇవన్నీ నాకు అవన్నీ వచ్చి నన్ను అడ్డం పెడుతూ ఉండేది. బట్ ఏం చేస్తాను, ఇలాంటి క్లాసెస్కి వెళ్ళడం వల్ల మా గురుగారు గంపా నాగేశ్వర్ గారు చెప్పారు, అవన్నీ మీకు ఏది అడ్డం కాదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చూసారా? ఎవరో చూసారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని? ఆయన ఎలా ఉంటారు? హీరోలాగా ఉంటాడా? సన్నగా ఉంటాడా? సన్నగా ఉంటాడా? లావుగా ఉంటాడా? ఆయన టాలెంట్ ఏంటి కదా. చనిపోయే వరకు కూడా ఆయన పాటలు పాడి పాడి కోవిడ్ కూడా భయపడకుండా పాటలు పాడుతూనే చనిపోయాడు. అవునా, ఒక మనిషికి ఏదైతే ఇష్టం అవుతుందో అది చేస్తూ చనిపోతే అంతకన్నా గొప్ప విషయము, గొప్ప సాధించేది ఏదీ లేదు. నేను కూడా ఈరోజు మీ అందరూ కూడా చెప్తున్నాను, నాకు ఇలా అందరూ అమ్మాయిలు ఎక్స్పెషల్గా, నాకు అది పక్షపాతం కావచ్చు ఏదైనా కావచ్చు, నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అమ్మాయిలతో మాట్లాడుతూ ఇలాగే చనిపోయినా నాకేం బాధ, అర్థమవుతుందా? అలా నేను కోరుకుంటున్నాను. అంటే చివరి వరకు నా ఎనర్జీ ఇలాగే ఉండాలి, నా హెల్త్ ఇలాగే ఉండాలి, నలుగురికి ఉపయోగపడే తత్వం నాలో పాజిటివ్గా ఉండాలి, ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అదొక్కటి ఏదో శతకంలాగా ఒకటి మీకు ఇచ్చే ప్రామిస్ కాదు, ఇందులో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అవునా, నేను హెల్తీగా ఉంటేనే మీ దగ్గర నిల్చోగలను. అవునా, నేను హ్యాపీగా ఉంటేనే చెప్పగలను, సబ్జెక్ట్ మళ్ళీ తెలుసుకుంటూ ఉంటేనే నేను మీకు చెప్పగలను. లేకపోతే నేను ఇలా చెప్తుంటే మీరు ఎవరు హరికథలో వినరు కదా. ఒక సక్సెస్ఫుల్గా ఎవరైనా వచ్చి చెప్తేనే మీరు వింటారు. ఊరికి ఎవరో వచ్చి ఏదో చెప్తే ఈ పాటికి మీరు అందరూ వెళ్ళిపోయేవారు. అవునా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరిని అప్నాలెడ్జ్ చేయాల్సిన విషయం ఏంటంటే, చిన్న పాప దగ్గర నుంచి అక్కడ పెద్దవాళ్ళ వరకు ఇంట్రెస్ట్గా వింటున్నారు. ఎప్పుడైనా మనకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే ఇవన్నీ వినాలనిపిస్తుంది. లేకపోతే ఈరోజు రేపు హాలిడే కదా, చక్కగా ఏదో మొబైల్ చూసుకోవాలి, ఇంకోటి చూసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరందరూ ఇక్కడ ఉన్నారంటేనే యూ హ్యావ్ టు అప్నాలెడ్జ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నిన్ను నువ్వు అప్నాలెడ్జ్ చేసుకోవాలి. అరే మేడం ఎక్కడి నుంచో వస్తుందని మీ మేడం చెప్పగానే మీరు వచ్చి కూర్చోవాలని రూలే లేదు కదా. ఎక్కడో ఉన్నాను కళ్ళు వస్తుందని పడుకుంటే ఎవరు మనల్ని ఎవరైనా లేపి అక్కడ మేడం చెప్తున్నారు రమ్మని ఎవరు చెప్పదు. మన లైఫ్ మనకి పొట్టకు ఆకలిస్తే మనమే తినాలి, ఎవరో తింటే మనకి ఆకలి చల్లాలి. ఓకే, సో ఇది నేను ఎందుకు చెప్తానంటే, నా పర్సనాలిటీ కానీ, నా కలర్ కానీ, నా లాంగ్వేజ్ కానీ నన్ను ఎక్కడ ఆపలేదు. నేను చెప్పదలుచుకుంటాను, నీలో ఏం మైనస్లు నా అవన్నీ మైనస్ తీసేసేది. ఒక శిల్పి ఎలా చెప్పుతారో నిన్ను నువ్వు చెప్పుకోవాలి. నీకు ఒక టాలెంట్ ఉండొచ్చు, నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నీకు ఇంకోటి ఉండొచ్చు, ఒక పాట కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, చదివే కావచ్చు. కొంతమందికి చదివే ప్రపంచం, దాన్ని పట్టుకొని పైకి వచ్చేయాలి. మనం
టాలెంట్ ఉండాలి అన్న. ప్రతి మనిషిలో ఒకటి లోపల ఒక టాలెంట్ ఉంది. అది ఏది అని నువ్వు పట్టుకున్నావా, ఎంత లోపల ఉన్నా సరే నువ్వు పైకి వచ్చేస్తావు. దానికి అసలు ఇంకా డౌటే లేదు. కానీ ప్రతి నిమిషం నీకు అదే కనిపించాలి. మీకు తెలుసు కదా, కౌరవులు పాండవులు ఒకే గురువు గారి దగ్గర, ద్రోణాచార్యుడి గారి దగ్గర శిష్యరికం చేస్తున్నారంట. ఓకే, మీకు తెలుసా పూర్వకాలం గురువుకి ఇక మనలాగా గవర్నమెంట్ శాలరీస్ ఇస్తే టీచర్స్ చెప్పేవాళ్ళు కదా. అప్పట్లో గురువులు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎంత పెద్ద రాజుల పిల్లలైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గురువు గారి కాళ్ళు కొట్టాలి. అమ్మకి అక్కడి నుంచి గురుమాతకి మనకు కట్టెలు తెచ్చి ఇస్తే ఆమె వంట చేసి పెట్టి, కూరగాయలు కోసి ఇవ్వాలి, బియ్యం చేసి ఇవ్వాలి. అన్నీ చేస్తేనే వాళ్ళు మధ్యాహ్నం గురువుగారితో పాటు గురువుగారు తిన్న తర్వాత అక్కడ ఇస్తర్లు వేసుకుంటే అందరికీ అమ్మ భోజనం పెడతారు. ఆమె ఎంత పెడితే అంతే తినాలి. నేను ఫలాని యువరాజు అంటే అక్కడ ఏ ఒడిగేదే ఉండదు, అందరూ ఒకటే అనమాట. సో పాండవులు కౌరవులు ద్రోణాచార్యుల దగ్గరికి శిష్యరికం వెళ్ళినప్పుడు గురువుగారు విలువిద్య నేర్పిస్తున్నారంట. నేర్పిస్తూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, ఒక చెట్టు మీద చిలక ఉంది. చిలక ఏ కలర్లో ఉంటుంది పిల్లలు? డైరెక్ట్ ఏ కలర్లో ఉంటుంది? ఈ డ్రెస్ కలర్లో ఉంటుంది. ఓకేనా, ఈ డ్రెస్ కలర్లో ఉంటుంది. ఆ చిలుక అక్కడ ఉంది. అందరికీ విల్లు ఇచ్చాడు. ఒక్కొక్కళ్ళకి ఇచ్చేసి, అరే నీకేం కనిపిస్తుందిరా అనేసి అందరిని, ధర్మరాజుని కానీ అందరిని అడిగాడు. కౌరవుల్ని పాండవుల్ని అందరూ రకరకాల క్వశ్చన్లు. గురువుగారు అక్కడ ఒక మామిడికాయ ఉంది గురువుగారు, ఇక్కడ ఈ 2 పావురాలు కూడా కనిపిస్తున్నాయి గురువుగారు అని చెప్తున్నారు. అందరు రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఒక అర్జునుడు మాత్రమే, గురువుగారు నాకేం కనిపించట్లేదు, నాకు నేను చిలుక కన్ను కొట్టమన్నావు కదా, నాకు చిలుక కన్ను ఒక్కటే కనిపిస్తుందని చెప్పాడు. సో అందుకే మీరు ఎక్కడైనా గమనించారా, అర్జునుడు ఒక్కడే విలువిద్యలో ప్రావీణ్యం గావించాడు. ఎందుకు? అతని కాన్సన్ట్రేషన్ మొత్తం గురువుగారు చెప్పిన దాని మీద ఉంది తప్ప ఈ పక్కన ఏం కనిపించట్లేదు. అందరూ అదే చెట్టు మీద చూస్తున్నారు కదా, వేరే వేరే చెట్లు ఏమి ఇవ్వలేదు. అందరికీ ఒకటే టార్గెట్ ఇచ్చాడు గురువుగారు, కానీ ఆయనకి అదొక్కటే కనిపిస్తుంది. సో వీళ్ళల్లో ఎవరు ఏమవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఏమవ్వాలనుకుంటున్నారు పిల్లలు? ఏమవుతారు పాపా? ఒకసారి లేదు, ఒకసారి లేదు. శరణ్య నీ పేరు. నువ్వేమవ్వాలనుకుంటున్నావు పెద్దయ్యాక? డాక్టర్. డాక్టర్ శరణ్య అని అనిపించుకోవాలనుందా పాప నీకు? అవునా? ఇది ఎప్పటికీ నీలోంచి వెళ్ళిపోకూడదు, ఇక్కడే ఉండాలి. దానికి ఏం కావాలో ఇక్కడ నుంచి పనిచేస్తూ ఉండాలి. ఓకేనా? డాక్టర్ శరణ్య. ఇంకా ఎవరేమేమి అవుతారు? ఎవరేమి అవునా? పోలీస్. పోలీస్ డాక్టర్ ఉన్నారు, ఒక ఏమున్నారు? పోలీస్ ఉన్నారు. ఇంకా ఇంకేం అవరా? కలెక్టర్. కలెక్టర్ ఎలా వస్తుందో తెలుసా మీకు? కలెక్టర్ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది? కలెక్టర్ గట్టిగా చెప్పాలి. మనం అనుకుంది ఎంత గట్టిగా చెప్తే మనం అంత గట్టిగా ముందుకెళ్తాం. టీచర్ అవ్వాలనుకుంటున్నా? వెరీ గుడ్. టీచర్ కూడా ఉంది. డాక్టర్. ఓకే, 2 డాక్టర్స్ ఉన్నారు మీరు. డాక్టర్ కోర్స్ గట్టిగా చెప్పాలి. బలం లేదు, బలం లేదు. గట్టిగా చెప్పు. మాస్టర్ పర్లేదు సరిగ్గా. డాక్టర్ అంటే ఎలా వాళ్ళు? ఏ డాక్టర్ ఉంటారు? సో డాక్టర్స్, పోలీస్ ఆఫీసర్లు మీ దగ్గర కలెక్టర్ కూడా అవుతుందంటే అమ్మాయి. కలెక్టర్ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది సౌండ్ తెలుసా మీకు? వైట్ కలర్ అంబాసిడర్ వస్తుంది. ముందు ఒక పోలీస్ కారు, వెనకాల ఒక పోలీస్ కారు, పక్కనే ఒక ఢిల్లీ ఒక పైన పట్టుకొస్తుంది. పైన అన్నిటికన్నా ముఖ్యంగా ఏముంటుంది? కారుకి పైన దాన్ని ఏమంటారమ్మా? సౌండ్ వస్తుంటుంది. కలెక్టర్ వచ్చేటప్పుడు సౌండ్ వస్తుంది. దాన్ని ఏమంటారు? అలారం. అది ఓకేనా? మీకు పిల్లలు ఒక నిమిషం మీరందరూ చెప్పారు కదా మీ కోర్సు. సపోజ్ అమ్మ ఒకసారి సైలెంట్. గోల్స్ అంటే ఈ గోల్స్ అందరికీ ఉన్నాయి కదా, అందరూ ఏదో వాళ్ళనుకున్నారా?
నాకు చెప్పిన వాళ్ళు కొంతమంది అయినా చెప్పని వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఇంకా అటు ఇటు గోడ మీద ఉన్నారనుకో ఒక డెసిషన్కి రండి. ఎప్పుడైనా సరే మనం బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకుంటామా, ఇంటి దగ్గర బ్యాగ్ సర్దుకున్న రెడీ అవుతామా కదా? బస్ స్టాండ్కి వెళ్ళి విజయవాడ వెళ్దామా, కర్నూలు వెళ్దామా, లేకపోతే తమిళనాడు వెళ్దామా డిసైడ్ అవ్వాలి. ఏమ్మా డిసైడ్ అవుతాం కదా, టికెట్ కొట్టుకుంటాము. ఒకవేళ ట్రైన్ అయితే ఫుడ్ రెడీ చేసి ఉంటాము. అన్ని బట్టలు కూడా ఎన్ని రోజులు ఉండాలో చూసుకుని మనం అన్ని సర్దుకొని వెళ్తాం. అంతేనా పిల్లలు? అంతేనా చేసేది? లేకపోతే బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ డిసైడ్ చేస్తామా, విజయవాడ వెళ్దామా, గుంటూరు వెళ్దామా? అలా కాదు కదా, అవునా? అలాగే ఈ అమ్మాయి డాక్టర్ అవ్వాలన్నా, తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఈ అమ్మాయి కలెక్టర్ అవ్వాలన్నా, వీళ్ళందరూ ఏం అవ్వాలో అది అవ్వాలన్నా కూడాను ఏ బస్కి వెళ్ళాలి, ఎలా టికెట్ తీసుకోవాలి, దానికి డబ్బులు కావాలి కదా టికెట్కి, ఎలా రెడీ అవుతామో ఆ రోజు ఎప్పుడు అవ్వాల్సింది ఇప్పుడే రెడీ అవ్వట్లేదు అనడానికి లేదు కదా. ప్రతిరోజు కూడా మనము దానికోసం ఏం చేస్తున్నాం అనేది ప్రతిరోజు రాసుకోవాలి. మీరు అనుకోవద్దు పిల్లలు వాళ్ళు రాసుకుంటారు మాకేం అవసరం లేదా అనుకోవద్దు. మీకు రాయడం వచ్చు కదా మీ అందరికీ. ప్రతిరోజు డాక్టర్ అవ్వాలి అంటే జస్ట్ బీకామ్ చదివి ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యేదానికంటే మీరు ఎంత కష్టపడాలి, అవునా? డాక్టర్ చదవాలంటే చాలా కష్టపడాలి, చాలా డబ్బులు కావాలి, అవునా? నాలెడ్జ్ కూడా చాలా ఉండాలి, మనకు కూడా ఎనర్జీ ఉండాలి, అవునా? ఫిజికల్గా మెంటల్గా మనము బాగా ఫిట్గా ఉండాలి. అందరూ అమ్మాయిలు కాబట్టి చెప్తున్నాను, మనకి ఒక ఏజ్ వచ్చాక మీకు కూడా మీ తొందరలో మీ టీచర్ పర్మిషన్ తీసుకొని, మాకన్నా ఇంకా సీనియర్స్ ఉన్నారు వాళ్ళకి చెప్పి మీ అందరికీ కూడా గోల్ సెట్టింగ్ కూడా క్లాస్ చెప్పిస్తాను. పిల్లలు మీరే సీనియర్స్ గోల్ సెట్టింగ్, మీరు ఏం చదువుతున్నారు, మీ టాలెంట్ ఏంటి తెలుసుకొని దాని గోల్స్ అన్ని వేసిస్తారన్నమాట. మీరు ఎలా రీచ్ అవ్వాలి దానికి అని మీ ఇంట్రెస్ట్. మీరు మీ టీచర్ని సతాయిస్తే మీ టీచర్ నాకు ఫోన్ చేస్తేనే నేను తీసుకొస్తాను గోల్ సెట్టింగ్. ఎందుకంటే ఆ గోల్ సెట్టింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు అది చెప్పినా కూడా మీకు రీచ్ అవ్వాలి. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ టీచర్ నాకు ఫోన్ చేస్తాను, నా నెంబర్ ఉంది, అప్పుడు మీకు గోల్ సెట్టింగ్ చెప్తాను. అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఒక సబ్జెక్ట్ ఉందన్న, అది కూడా మీకు ఈ పిల్లలకి అవసరం లేదు. ఒక ఏజ్ పిల్లలకి మీ టీచర్తో మాట్లాడి మీకు చెప్పిస్తాను. జస్ట్ ఏంటంటే మీ ఇంట్రెస్ట్, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా మీకు ఎక్కుతుంది. టీచర్ అన్ని భోజనం అంతా పెట్టేశారు కానీ మీకు ఇక్కడ ఆకలి లేదు, మీకు పర్వాలేదు పెట్టినా ఎక్కుతుంది. అదే ఆకలి ఉంటే ఆవకైనా లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది, తోస్తుంటే లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది, అవునా? అవునే కదా? నాకు ఆవకాయ ఇష్టం, మీకు కూడా అదే ఇష్టమా? ఏమి ఇష్టం మీ అందరికీ? ఏమి ఇష్టం పిల్లలు? మీరు ఏం చేయాలి పిల్లలు? ఏం చేయాలి అంతా ప్రతిరోజు ఏం చేస్తారు? మీ టైం స్కెడ్యూల్ మీ చేతిలో పెట్టుకుంటారా, లేకపోతే ఇలా అయితే అలా అయిందని పొద్దున్న వాల్యూ పెట్టుకుంటారా? ప్రతిరోజు చెక్ చేసుకుంటారా? ఎక్కడి నుంచి చెక్ చేస్తారు? ఇక్కడ నుంచి చెక్ చేస్తారా? ఇక్కడ నుంచి చెక్ చేస్తారా? ఎస్. హార్ట్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎవరి దేవుడైనా అందరూ ఒకటి, ఏ దేవుడైనా ఉంటుంది. హార్ట్ ఎందుకు ఇచ్చాడంటే ప్రతిదీ కూడా హార్ట్గా చూడడానికి, అవునా? మనం వెళ్తుంటాం ఎక్కడైనా ఎవరైనా కింద పడ్డారు, మనం తప్పకుండా నాకు తెలిసి 99.9% ఎవరైనా సరే కనీసం వాళ్ళని లేపుతాం, అవునా? నువ్వు ఎంత అర్జెంటుగా వెళ్ళి ఎవరైనా కనీసం లేక 500 దెబ్బ తాకిందా, లేకపోతే దానికి అంబులెన్స్కి ఫోన్ చేయాలి, కనీసం ఆలోచిస్తాం కదా, అవునా కదా? అది ఎందుకు ఇక్కడి నుంచి వస్తుంది మనసు. అరే మనకు కూడా రేపు పొద్దున ఏదైనా కళ్ళు తిరిగి ఎక్కడైనా పడుతుంది, కనీసం ముఖం మీద అంత నీళ్లు చల్లే వాళ్ళన్నా ఉండాలి అన్న ఒక ఉద్దేశం ఉంటుంది కదా. పాపభీతి అంటారు కదా తెలుగులో, అచ్చ తెలుగులో. ఆ పాపభీతి లేని వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే. కాబట్టి మీరు కూడా పిల్లలు ప్రతిరోజు మీరు ఆ స్కూల్లో ఏదైతే హోంవర్క్ ఇస్తారో అది చేసుకోవడం, పాపను కూడా హోంవర్క్ చేసుకోవడంతో పాటు నువ్వు డాక్టర్ అవ్వడానికి, కలెక్టర్ అవ్వడానికి ఏం చేయాలి? రోజుకి 1 గంట దాని మీద పని చేయాలి, అవునా? న్యూస్ పేపర్స్ ఉంటాయా టీచర్ దగ్గర, అవి తీసుకోవాలి, న్యూస్ పేపర్ చదవాలి. ఇప్పుడు మీకు మూవీ ఏదైనా మూవీ చూసినా కూడా ఆ మూవీలో కూడా మీకు పనికొచ్చేది మాత్రం మీరు తీసుకోవాలి, అవునా కదా? హంస తెలుసా పిల్లలు మీకు? హంస పాలు నీళ్ళు కలిపి పెడితే ఏం చేస్తుంది హంస? చెప్పండి ఎవరైనా. వదిలేస్తారు. అట్లాగే నువ్వు కూడా నీ చుట్టుపక్కల నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నువ్వేం చేస్తావు? బియ్యంలో రాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? ఆయమ్మ బియ్యంలో రాళ్ళు ఉంటే ఏం చేస్తారు? బియ్యం పడేస్తుందా? ఎస్, గుడ్. రాళ్ళు మాత్రం వేరే చక్కగా అన్నం వండుకోవాలి, బిర్యానీ వండుకోవాలి, పులిహార వండుకోవాలి, తినాలి. ఓకే, అంతేగాని బియ్యం పడేయకూడదు. సో మీకు ఎవరైనా నెగిటివ్ అనిపిస్తే వాళ్ళతో దూరం ఉండండి, అవునా? అంతేగాని మీరు మళ్ళీ వాళ్ళతో మొత్తానికి కనెక్షన్ కట్ చేసుకోమని కాదు చెప్పేది. వాళ్ళలో ఉండే మంచి కూడా తీసుకోండి. ప్రతిరోజు కూడా ఈ టైం వాల్యూ తెలుసుకొని మీరు మీ క్లాసెస్ అంతా అయిపోయి ఫ్రెష్ అప్ అయితే గేమ్స్ కూడా ఆడుకోండి. ఎందుకంటే మనిషికి కొంచెం ఫిజికల్గా కూడా ఫిట్నెస్ అవసరం కాబట్టి గేమ్స్ ఆడుకోండి, సరదాగా పాటలు వినండి, డ్యాన్స్ చేయండి, అన్నీ చేయండి. కానీ
మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టద్దు. ప్రతిరోజు కూడా దానికోసం వర్కౌట్ చేస్తేనే మీరు లైఫ్లో ముందుకు వెళ్తారు. పిల్లలు సైలెంట్గా నా లైఫ్లో జరిగిన ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్పి క్లోజ్ చేస్తాను. పిల్లలు మేము ఇలాగే గర్ల్స్ హై స్కూల్, మాది గర్ల్స్ హై స్కూల్ అంటే మా ఊళ్ళో ఒకే ఒక స్కూల్ ఉంది. మాది ప్రకాశం జిల్లా ఖమ్మం, మాది చిన్న మండలం అన్నమాట. మా ఊళ్ళో ఒకే ఒక గర్ల్స్ హై స్కూల్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 మంది పిల్లలు ఉంటారు. 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు. మాకు వెళ్ళి కొట్టే ఆ దానం వనరపు మొత్తం టీచర్స్ అందరూ లేడీసే ఉంటారు, జెంట్స్ని అలౌ చేయరు. సో ఆగస్ట్ 15 కానీ చిల్డ్రన్స్ డే కానీ అయితే ఆ దానం వనరపు సర్కిల్ పట్టుకొస్తారు. ఎవరైనా కల్చరల్ ప్రోగ్రామ్స్లో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ రండి అని చెప్పి పిలవడానికి ఒక రోజు వచ్చాడు. వచ్చి మా తెలుగు టీచర్ క్లాస్ అయిపోయింది. పిల్లలందరూ చెప్తుంది, పిల్లలు ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటే వెళ్ళండి అని చెప్తూ ఉండే. ఆయన ఏం చెప్పారు టీచర్కి, మేడం మీ క్లాస్ అయ్యాక పెద్ద మేడం రమ్మంటుంది మిమ్మల్ని అని చెప్పి వెళ్ళాడు, గట్టిగా చెప్పాడు. అయితే నేను మా ఫ్రెండ్ని అడిగాను, పెద్ద మేడం అంటే ఎవరు అని అన్నాను. అంటే అది ఇప్పుడు మన క్లాస్ చెప్పాము తెలుగు టీచర్, మార్నింగ్ వచ్చాము ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్ అలా ఉంటారు కదా, హిందీ టీచర్ అలా ఉంటారు, పీఈటీ టీచర్ అలా ఉంటుంది. కానీ మేడమ్స్ అందరికీ పెద్ద మేడం ఉంటుంది. ఆమె మనం ఎప్పుడు చూడము. ఆమె పైన అప్పట్లో ఏసీ అనమాట. 26-27 ఇయర్స్ బ్యాకే మా మేడంకి ఏసీ ఉండేది. అది మాకు తెలియదు. నేను అప్పుడే స్కూల్లో జాయిన్ అయ్యాను అనమాట. మా మేడంని ఒకసారి చూసే అవకాశం వచ్చింది నాకు. చక్కగా ఏసీ రూమ్లో మంచిగా ఒక పట్టు శారీ కట్టుకుని మా మేడం వెనకాల ఇప్పటికీ కూడా నాకు గుర్తుంది. చక్కగా కొట్టు పెట్టుకుని కొట్టుకి పువ్వులు ఉన్నాయి. ఆ పెన్నే ఇంత పెద్ద పెన్ అనమాట మేడం దగ్గర. జస్ట్ గ్రీన్ పెన్ తీసుకొని సంతకాలు పెట్టారు. ఎంత బాగుందంటే ఆ పిక్చర్ ఈరోజు కూడా నాకు అలా ఉండిపోయింది అనమాట. అందరూ మేడమ్స్, ఈమె మాత్రం పెద్ద మేడం. ఎందుకైనా పెద్ద మేడం టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్ ట్రైనింగ్ అయ్యాయి. అందరికన్నా ఎక్కువ కష్టపడి ఆమె ఏమైంది పెద్ద మేడం అవుతుంది. ఏసీ రూమ్లో కూర్చుంటుంది. నెలకొకసారి 10th క్లాస్ అమ్మాయిలకి మోటివేట్ చేయడానికి వస్తుంది మా క్లాస్కి. ఆమె ఎప్పుడు వస్తే అప్పుడు మేము మంచిగా రెడీ అయ్యి వెళ్ళిపోయాము. అంటే ఆ ఇంపార్టెన్స్ అనమాట. రోజుకి వచ్చే వాళ్ళకన్నా పెద్ద మేడం వస్తుందంటే ఆ ఇంపార్టెన్స్. ఆ రోజు 6వ క్లాస్ చదివే కళావతి ఆ రోజు డిసైడ్ అయ్యింది, జీవితంలో ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే ఐ వాంట్ టు బికమ్ పెద్ద మేడం. అది ఎక్కడో నాకు తెలియదు. అది టీచర్ కావచ్చు, ఒక ఆఫీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ సంకల్పం నాకు ఇక్కడ ఉండిపోయింది. మ్యారేజ్ 18 ఇయర్స్లో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన ఒక 2 ఇయర్స్ నేను సొంతంగా ఆఫీస్ ఓపెన్ చేశాను. మా ఫాదరు మా హస్బెండ్ నా దగ్గరకు వచ్చి, చూడమ్మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, నీకు రోజుకి ఒక 4-5 అవర్స్ టైం ఉంటుంది. ఆ టైం కనుక నువ్వు సీరియల్ చూడకుండా అక్కడ ఇక్కడ బాతకాన్ని చేతిలో వచ్చి ఆఫీస్లో కూర్చుంటే మాకప్పుడు మేము చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చామన్నమాట. ఒక 5,000 శాలరీ ఇస్తేనే ఒక రిసెప్షనిస్ట్ వస్తుంది. అంటే ఫోన్స్ ఎత్తడానికి, బుక్ చేయడానికి, మాట్లాడడానికి, ఏదైనా క్యాష్ ఎక్స్పెండిచర్ రాసుకొని చేసుకోవడానికి 5,000 మిగతాది ఒకటి. నీకు కూడా ఒక కోరిక ఉంది కదా పెద్ద మేడం అని గుర్తుంచుకోవాలని, దానికి కూడా అమ్మవారు ఒక అవకాశం ఇచ్చి నీ ఇష్టం అని చెప్పారు. వితిన్ సెకండ్ కూడా ఆలోచించలేదు, చేస్తానని చెప్పారు. ప్రతిరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పెద్ద మేడం అనే సీట్ నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఎన్నో 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 బ్రేక్డౌన్స్ వచ్చాయి. నాకు ఇంగ్లీష్ రాదు, కంప్యూటర్ రాదు, టైప్ రైటర్ రాదు, తెలుగే సరిగ్గా మాట్లాడి రాదు. అక్కడ వచ్చినప్పుడు ఆ సీట్లోకి వచ్చినప్పుడు కానీ ప్రతి నిమిషము ప్రతిరోజు మా పిల్లల్ని చూసుకోవాలి, మా అక్కగారిని చూసుకోవాలి, వచ్చిన చుట్టాలను చూసుకోవాలి, నన్ను నేను ముందు అప్గ్రేడ్ చేసుకోవాలి. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ ఉన్నాను. పిల్లలు ఇక్కడ మహబూబ్ కాలేజ్, ఓపెన్ యూనివర్సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను. తర్వాత మా ఏసీ రెంట్కి ఇస్తామన్నారు. ఏసీ కంపెనీలో డిప్లొమా చేశాను. ఇవన్నీ కూడా ఎలా చేశాను నేను, డైలీ స్కెడ్యూల్ వదిలేసి వెళ్ళిపోలా. డైలీ పనులన్నీ చేసుకుంటూ ఈ పనులన్నీ చేస్తూ దీనికోసం ఒక టైం కేటాయించాను. రాత్రి బడి సినిమాలు చూపిస్తాను. రాత్రిపూట అసలు అంత కసేపు మాట నాకు. ఏ లైఫ్ బతికిన 40 ఏళ్ళు బతికిన చాలు, 50 ఏళ్ళు బతికిన చాలు, పెద్ద మేడంగా చచ్చిపోవాలేనా అనుకున్నాను. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా వారికి చాలా కోపం అనమాట. సిస్టమేటిక్గా లేకపోతే అరుస్తుంటారు. అరిచినా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన అరిచాడు. ఎందుకు అరిచాడు? తప్పు చేశాను కాబట్టి అరిచాడు అంతేగాని ఆయన మీద కోపం పెట్టుకోవడం హ్యాపీగా మా ఫ్రెండ్స్ అందరూ సీరియల్ చూస్తున్నారు, నగలు వేసుకొని సినిమాకి వెళ్తున్నారు, అన్నిటికీ వెళ్తున్నారు. నేను వెళ్ళట్లేదు. నాకు ఎవరు ఫీల్ ఎనీ టైం ఈ రోజు కూడా ఎక్కువ ఫీల్ అయింది. ఎందుకంటే నా గోల్ అది కాదు. మనము ఫంక్షన్లు అయితే నగలు వేసుకుంటాం, చీరలు కట్టుకుంటాం, వెళ్తాం, అది కాదు కదా. నలుగురిలో మనకి ఒక గుర్తింపు ఉండాలి. ఈరోజు నేను మా ఊరికి వెళ్తున్నాను, పిల్లలు అందరూ ఐ ఫీల్ సో హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. ఏంటంటే అమ్మాయిలు అందరూ వచ్చేస్తారు తెలుసా, మా కజిన్స్, మా ఇంటి పక్కన పిల్లలు అందరూ. అది అక్క వచ్చింది, అక్క దగ్గర వచ్చింది, అక్క పిన్ని అన్నీ నేనే అమ్మ. పిన్ని వచ్చింది అయితే నాకు మంచి మాటలు చెప్తుంది, జీవితంలో ఎలా ముందుకు అని చెప్తే నాకు నేను పడ్డ కష్టం మొత్తం వెళ్ళిపోతుంది. ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది కదా. మా డాడీ మాది ఒక కాన్ఫరెన్స్ జరిగిందమ్మా. మేము 4 పిల్లలు, మా
అన్నయ్య చెల్లి యూఎస్లో వాళ్ళు డాలర్స్ లక్షల్లో సంపాదిస్తారు. నెల జీతం వాళ్ళకి 10,50,000 మా అన్నయ్య, మా చెల్లికి 5,50,000 దాంట్లో. కానీ మా డాడీ ఎంత సంతోషపడ్డారంటే నిన్న కాన్ఫరెన్స్లో కళావతి వాళ్ళ నాన్న మేము గర్వంగా చెప్తున్నారు. ముందు సోఫా వేసేసాము, సోఫాలో కూర్చొని మా డాడీ బయట వేసుకుంటారు. ఇన్ని రోజులు మా డాడీ ఏం చెప్పేవాళ్ళంటే నా కూతురు అమెరికాలో ఉంది, అందరూ అమెరికాలో ఉన్నారు, 10 లక్షలు సంపాదిస్తారు, వాళ్ళు ఇక్కడ వెళ్ళారు ఫోటోలు, అది ఈఫిల్ టవర్ ఏమంటారు అది నా పేరు అక్కడ నిలబడి ఫోటోలు దిగారని అందరూ చూపించే డాడీ నిన్న నా కాన్ఫరెన్స్కి వెళ్తే నేను చెప్పిన స్పీచ్ చూసి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి అంకుల్ మీరైనా కళావతి వాళ్ళ డాడీ టౌన్లో మా అమ్మాయి కళావతి అని చెప్తారు. నాకు ఆ నిమిషం చచ్చిపోయినా ఏం బాధ లేదు, ఎందుకంటే నా లైఫ్ గోల్ అనమాట. పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ మిస్సెస్ కృష్ణారావు, లేకపోతే డాటర్ ఆఫ్ వెంకట సుబ్బయ్య అని చెప్పడం కాకుండా మా హస్బెండ్ చెప్తున్నాడు ఆయా మిస్టర్ కళావతి. అర్థమైందా పిల్లలు? రేపు పొద్దున మేము పెళ్ళి పిల్లలు ఉన్నా సరే మిమ్మల్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకునేలా ఉంటారు, కానీ మీరేమి పలానా వాళ్ళ మిస్సెస్ పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పేలా ఉండదు. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకునేలాగా ఇప్పుడు వీళ్ళంటే పిల్లలు ఏదైతే ఉందో వీళ్ళ పిల్లలు ఎప్పుడైనా అలా ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశం ఇస్తుందా? ఇన్ కేసు వాళ్ళ పోస్ట్లో ఉంటే రాదు కదా. ఈ కలెక్టర్ అమ్మాయికి నేను అక్కడ క్లాస్ చెప్పడానికి పోయే పాప, ఈ కలెక్టర్కి నేను ఆ రోజు క్లాస్ చెప్పడానికి వెళ్ళా నేను చెప్పుకోవాలి, నేను అప్పుడు ముస్లాం అయ్యింది. అర్థమైందా? అలాగే నీ గోల్ ఎప్పుడు కూడా నువ్వు ఎనీ టైము నువ్వు వదలవు, ఆ గోల్ కోసమే నువ్వు పనిచేయాలి. ఓకేనా పిల్లలు? అలాంటి కళావతి ఇలా అయ్యిందంటే ఎంత కష్టపడిందని మీరు ఊహించగలరా గ్యాప్లో? అది చెప్పాలి అంటే ఒక 1 మంత్ మీ దగ్గర ఇక్కడే ఉంటే నేను ఏం కష్టపడ్డాను, ఎలా కష్టపడ్డాను, ఎలా చేశాను అని మీకు చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఇక్కడ మనసుకి మనము ఒక కమాండ్ ఇచ్చుకున్నాం అనుకో, నేను ఇదే అవ్వాలి, దీనికి ఇది చెయ్యాలి అని మనసు కమాండ్ ఇస్తే చాలు, అదే చేస్తూ ఉంటుంది మీకు. ఓకేనా పిల్లలు? సో ఇప్పటి నుంచి ఏం చేస్తారు? ఒక్కళ్ళు లేచి షేర్ చేసుకోండి. ఏం చెప్పాలని మీకు ఏం అర్థమైంది చెప్పాలి. చెప్పడమే మీకు అది అచీవ్మెంట్. ఎవరో ఒకరిని షేర్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒకళ్ళు, ఇక్కడ నుంచి ఒకళ్ళు, ఎవరు చెప్తారు అనేది ఏం చెప్పినా ఏం పర్లేదు. ఫాస్ట్గా మళ్ళీ మీకు ఇంకొక ఆసనం కూడా వెళ్ళాలి, మీ టీచర్ టైం ఇచ్చింది. ఇప్పుడు మీకు ఆకలి వేసింది కదా, బిస్కెట్స్ ఇస్తాను. ఓకేనా? టీచర్ అక్కడ బిస్కెట్స్ ఉన్నాయి కదా, అలా ఒకటి ఓకేనా? ఒక్కళ్ళు షేర్ చేసుకోండి. నువ్వేదా ఒకసారి చెప్పండి కొట్టాలి. ఏం చెప్పాలి అలాంటి విషయం, అవునా? ఎవరేమనుకున్నా ఏం పర్లేదు, మా గురువు గంపగా చెప్తాను. సో వాట్ అయితే ఏమవుతుంది, నేను లావుగా ఉన్నాను అంటే ఏమవుతుంది, నేనున్నా నాకు పర్సనాలిటీ దేవుడు ఇచ్చాడు అంతే. కానీ దాన్ని పట్టుకొని నేను బయటకు రాకపోతే ఈరోజు మీరు మిస్ అయ్యే వాళ్ళు లేదు, కానీ మిమ్మల్ని నేను మిస్ అయ్యేదాన్ని కదా. అవునా కదా? ఇంతమంది పిల్లలు మీరు రేపు హాలిడే ఉండి ఆ 3 కూడా లేచి ఎంత చక్కగా ఉంటున్నారు. నిజంగా సూపర్. కంగ్రాట్స్. నాకు ఏమనిపించిందంటే అసలు టైం వేస్ట్ అయ్యొద్దు. మనం ఏ పని చేయాలనుకుంటే అది ఎంత టైంలో చేయాలో అంత టైంలో చేసేయాలి. ఇంకా నువ్వు ఎలా చేయాలండి నీకు అర్థమైంది. ఓకే, నీకు ఈ పాటికి ఒక ప్లానింగ్ వచ్చింటుంది కదా, అరే నేను ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నా, వీళ్ళంతా నీ ఫ్రెండ్సే కదా, చూపు ఎక్కడ వేస్ట్ చేస్తున్నా దాన్ని నువ్వు తిరిగి మళ్ళీ ఎలా నెక్స్ట్ డేకి ఎలా తీసుకోవాలి. నేను ఎప్పుడు స్కూల్కి రాగానే టైం వేస్ట్ చేస్తాను, చదువుకోకుండా అందరితో ముచ్చట పెట్టుకుంటూ నెక్స్ట్ డే మాత్రం ఇప్పటి నుంచి అయితే గురించి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ స్టడీ ఇంపార్టెంట్ కాబట్టి చదువుకున్న తర్వాత నేను ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటున్నాను. ఎస్, గుడ్. నువ్వు అవ్వడం కాకుండా నీ ఫ్రెండ్స్తో కూడా అలాగే చేయించాలి. ఇంకెవరైనా ఇక్కడ నుంచి పిల్లలు ఇక్కడ నుంచి ఎవరు చెప్పరా? కరెక్టర్ మరి ఫేవరెట్ కరెక్టర్ కలెక్టర్ అవ్వాలి అంటే పెద్ద గోల్.
టైం ఇక్కడ వేస్ట్ చేయండి. ఈ అమ్మాయి రేపటి కలెక్టర్. ఓకే, ఒకసారి అందరూ కాబోయే కలెక్టర్ చెప్పండి కొట్టండి. కలెక్టర్ అవ్వాలంటే అవుతా ఉంది. ఒకసారి గట్టిగా ఉంటుంది. చెప్పండి కదా, నాకేం తెలియకపోయినా పిల్లలు ఒక నిమిషం, నాకేం తెలియకపోయినా నేను ఈరోజు ఇలా నిల్చున్నాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అవునా కదా? మీరు కూడా నాకన్నా ఏం తక్కువ చెప్పండి. ఓకే, ఓకేనా పిల్లలు? అందరు తీసుకున్నారా బిస్కెట్స్? తీసుకున్నారా? ఇప్పటి నుంచి ఏం చేస్తారు మీరు? ఎప్పుడైనా టైం వేస్ట్ చేస్తే కూడా ఏం చేయాలి? నెక్స్ట్ డే చేయకూడదని ఏం రూల్ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు కదా, కానీ నెక్స్ట్ డే దాన్ని తీసుకెళ్ళి కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? అమ్మ ఎలా అయితే ఎక్స్ట్రా అందరూ ఉంటుందో నెక్స్ట్ డే. ఒక నిమిషం పిల్లలు, స్నేహం కోసం సినిమా ఎంతమంది చూస్తారు? స్నేహం కోసం సినిమా ఎవరుంటారు? దాని హీరోయిన్ ఎవరు? చిరంజీవి డబుల్ యాక్షన్ ఉంటాడు, మీనా ఉంటుంది యాక్టర్. ఒకసారి వినండి పిల్లలు. టీచర్ ఎవరు కూడా? టీవీ ఉంది కదా మీకు, యూట్యూబ్లో మీరు అర్జెంట్గా తీసి అక్కడ చూపించండి పిల్లలు. ఏంటంటే ఒకసారి వినాలి పిల్లలు మీరు కూడా. చిరంజీవి డబుల్ యాక్షన్ ఉంటారు కదా, పెద్ద చిరంజీవి జైల్లో ఉంటాడు, చిన్న చిరంజీవి ఆయనతో పాటు ఆయనకే పెద్ద ఆయనతో పని చేసుకుంటూ ఉంటాడు. ఈయన చాలా సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటే ఆమె వస్తుంటారు ఇండియాకి. వస్తుంటే ఒక కారు పంపిస్తారు. ఎవరైనా చూస్తారా సినిమా? చూస్తారు కదా. ఇప్పుడు మీరు సీరియస్గా కారు వస్తుంటే ఏమైంది? ఆమె కోసం వచ్చిన కారు అది టైర్ పంచరే ఆగిపోయి ఉంటారు. వింటున్నారా పిల్లలు? సినిమాలో నుంచి కూడా మనకి ఏం కావాలో తీసుకోవచ్చు. ఓకే, ఈ సినిమా తీసి చాలా సంవత్సరాలు అయింది. నేను చూసినప్పుడు నేను అన్వయించుకున్నా, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అయితే కార్ ఆగిపోతుంది, ఆమె వస్తుంది, వచ్చి ఇక్కడ వీళ్ళిద్దరు అక్కడ నిల్చొని ఉంటారు. అలా తిడతా ఉంటుంది. పిక్చర్ ఏమవుతుంది? ఆమె కలర్లో కనిపిస్తుంటాయి. చూస్తుందా? ఆమె తింటుంటే ఆమె నోట్లోంచి ఇలాగా అవన్నీ పిల్లలు ఆమె చెవుల్లో రక్తం వస్తుంది అన్నమాట. చిరంజీవి యాక్షన్ చేస్తారు. అవన్నీ తీసుకెళ్ళి టైర్ పెట్టేస్తారు. టైర్ పడితే ఏమైంది? ఎవరు చెప్తున్నారు? టైర్ ఏమైంది? టైర్ గాలి వచ్చి టైర్ కదిలి వెళ్ళిపోయింది, కారు గడ్డలు వెళ్ళిపోయింది. సో మీకు ఏమర్థమైంది దీనివల్ల? ఏమర్థం? ఏమైనా అర్థమైంది దానివల్ల మీకు? నాకు అర్థమైంది కాదు. ఇలాంటి క్లాసెస్ విన్న తర్వాత దాని నుంచి కూడా నీటి నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఏంటంటే ఆమె తిట్టడం అనేది ఏంటిది? పాజిటివా నెగిటివా? ఆమె తిట్టుంటే ఏమైంది? కాసేపు తిట్టిన తర్వాత బ్లడ్ కలర్లో వస్తుందంటే ప్రతి బూతులు తిట్టున్నాను ఆయన, అవునా కదా? ఇన్ని సంవత్సరాలు ఇది వస్తే నీకు బాధ్యత లేదా? ఏడుతో ఉన్నాయి, ఇది రావచ్చు కదా, ఇంక బండ్లు ఉన్నాయి కదా, ఖర్చు కదా అని తింటున్నావు, అవునా? అవన్నీ ఏం చేశాడు ఆయన? ఆ నెగిటివ్ తీసుకువెళ్ళి అక్కడ ఏం జరిగింది? అక్కడ నెగిటివ్ జరిగింది. ఏంటిది? కారు ఆగిపోయింది. అక్కడ తీసుకెళ్ళి టైర్కి పెట్టాడు. ఏమైంది? అది పాజిటివ్ అయ్యి కారు గాలిలాగా తయారై అది కారు వెళ్ళిపోయింది. డైరెక్టర్ ఇలాగా మనం నేర్చుకుంటామని డైరెక్టర్ ఆ సీన్ పెడితే మనం ఏం చేస్తామంటే ఆమె తిప్పింది, అది ఇక ఏడు నవ్వామో వెళ్ళిపోయామో సినిమా చూసామో మధ్యలో ఒక పాత్ర మిగి వచ్చామా? ఇది కాదు. ఈ రోజు నుంచి పిల్లలు మీరందరూ కూడా టీచర్ ఏదైనా ఒక సినిమా చూపిస్తే దాంట్లో నుంచి ఏం నేర్చుకున్నామో, నా లైఫ్కి ఏమైనా ఉపయోగపడుతుందా అని ఇక్కడ ఆలోచించి ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? మిమ్మల్ని ఎవరో ఒకరు తిట్టచ్చు, వాటర్ తిట్టచ్చు, స్కూల్లో టీచర్ తిట్టచ్చు, లేకపోతే ఇలా వచ్చినప్పుడు ఏదైనా జరిగిందొచ్చి ఏదైనా జరిగిందచ్చు. కానీ మీరు ఏం చేయాలి? దాన్ని కూడా తీసుకెళ్ళి పాజిటివ్గా పెట్టేస్తాను. ఇప్పుడు నేనున్నాను, ఆ సినిమా చూసినప్పుడు ఏం చేస్తాను తెలుసా? నేను చెప్పాను కదా, మా బాస్ మా ఆఫీస్లో బిగ్ బాస్ మా హస్బెండ్ ఏదైనా తప్పులు చేస్తే నా అనిస్తాడు, బాగా వేస్తాడు, అంటే నాకు బాగా టిక్కలేస్తుంది. కానీ నేను నా నేచర్ ఏంటంటే ఎవరిని ఏమీ అనను, నా మీద నేను పెట్టుకుంటాను, లోపల పెట్టుకుని ఇలా అయిపోతుంది అనుకో, అలా పెట్టుకుంటాను తప్ప నేను గబట్టిన మా పిల్లలు కానీ మా ఇంట్లో వంట అమ్మాయి కూడా నేనేం అనను. సో ఏం చేస్తానంటే సైలెంట్గా ఇంటికి వచ్చిన తర్వాత బాగా చిన్న బంధువులు ఉన్న ర్యాక్స్ ఉంటాయి కదా, ఇంట్లో పెద్ద పట్టించుకోండి, ఆ రోజు అది మొత్తం క్లీన్ చేసేస్తాను. ఆ ర్యాక్ మొత్తం పనికిరాని ఎవరికైనా ఇచ్చేసి నీట్గా సర్దుకొని అది చూసుకొని ఒక ఫోటో తెచ్చుకుంటాను. ఆ ర్యాక్కి నాకు ఒక సెల్ఫీ తీసుకుంటే ఇంకా నాకు ఆ టెన్షన్ అదంతా ఆ కోపం అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ మామూలుగా మాట్లాడతాను. ఏదైనా సపోజ్ ఎవరైనా కోరుకుంటారు అనుకోండి, లేదా మీరు అనుకున్నది చేయలేకపోయారు, సపోజ్ ఏదైనా ఎంత బాగా ఏదైనా కొంచెం మెంటల్గా ఇలా అనిపించింది అనుకో, కాసేపు మెడిటేషన్ చేసి
చేసుకుంటారా, అయితే నేను చేసినట్టే చేయాలని ఏం లేదు. మంచి మాట మీకు మీరుగా రిలాక్స్ అయ్యి ఒక మంచి పని చేయాలి ఆ రోజు. అంటే ఒక చెడు పని కూడా మీకు మంచిగా గుర్తుండిపోవాలి. ఆ ర్యాక్ చూసినప్పుడు అబ్బా ఆ రోజు టెన్షన్ పడ్డది కానీ నా ర్యాక్ శుభ్రమైంది. క్లైమాక్స్ ఏమైంది? క్లైమాక్స్ పాజిటివ్గా అయిపోయింది. అలాగే మీరు కూడా మీరు పెద్ద పిల్లలు కావడం వల్ల మన లైఫ్లో ఎన్నో జరుగుతుంటాయి. పిల్లలు వచ్చిన తర్వాత అమ్మాయిలకు ఎన్నో ఇబ్బందులు ఫిజికల్గా మెంటల్గా ఎన్నో ఉంటాయి. కానీ అన్నిటిని అధిగమించి వచ్చిన వాళ్ళే ఓకే. హీరో హీరోయిన్స్ అందరూ లేదా ఎంతో మంది ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తారు, కానీ టాలెంట్ ఉన్న వాళ్ళే హీరోలు. అవునా? రావు గోపాలరావు అప్పట్లో రావు గోపాలరావు అల్లు రామలింగ తెలిసిన పిల్లలు మీ అందరికీ. అవునా? అల్లు రామలింగ పిల్లలు ఎలా ఉన్నారు? రావు గోపాలరావు పిల్లలు ఎలా ఉన్నారు? రావు గోపాలరావు వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్. అల్లు రామలింగయ్య ఎలాంటి క్యారెక్టర్ చేస్తాడు? ఇలాంటి ప్లేస్లో కూర్చొని తాగే సీన్లు ఉంటాయి. రావు గోపాలరావు కింద కూర్చొని అల్లు రామలింగయ్య ఇలా టవల్ పెట్టుకొని ఒక గ్లాస్ పోయించుకొని తాగుతారు. అలాంటి క్యారెక్టర్ చేసిన అల్లు రామలింగయ్య పిల్లల దగ్గర కెపాసిటీ ఉంది కాబట్టి అల్లు అరవింద్ గారు ఏం చేస్తారు? చిరంజీవి లాంటి వాళ్ళని ఒకళ్ళు తీసుకొచ్చి ఒక ఇండస్ట్రీ మొత్తం దున్ని పడేస్తారు. అవునా? సో టాలెంట్ ఎవరి దగ్గర ఉంది? అల్లు రామలింగ దగ్గర ఉందా? రావు గోపాలరావు దగ్గర ఉందా? వాళ్ళ పిల్లల దగ్గర ఉంది. అవునా? వాళ్ళిద్దరు కూడా సేమ్ ప్లాట్ఫామ్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళ పిల్లలకి. కానీ ఈయన ఒకలాగా ఉపయోగించుకున్నాడు, ఈయన ఒకలాగా ఉపయోగించుకున్నాడు. అవునా? సో మీ టాలెంట్ ప్రతి నిమిషాన్ని ప్రతి మంది టీచర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు ఎన్నో మంచి విషయాలు చెప్తుండొచ్చు. ఒక బుక్ ఉండొచ్చు, ఒక యూట్యూబ్ ఉండొచ్చు, ఏమి ఉన్నా సరే మాకు ఎవ్వరికీ లేని ఒక ప్లస్ పాయింట్ మీ దగ్గర అవుతుంది. ఏముంది? గూగుల్ అమ్మ ఉంది. గూగుల్ అమ్మ ఏమైతే చెప్తుంది. నువ్వు పాజిటివ్ అడుగు, పాజిటివ్ గురించి చెప్తుంది. నెగిటివ్ అడుగు, నెగిటివ్ గురించి చెప్తుంది. అవునా? కానీ ఏది అడగాలో క్లియర్ చేసుకోవాల్సింది ఎవరు? ఒక డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? మొబైల్ ఆపరేట్ చేస్తారు. అవునా? సో మొబైల్ మీ దగ్గర ఉంది, నెట్ మీ దగ్గర ఉంది, ఎనర్జీ మీ దగ్గర ఉంది, టైం మీ దగ్గర ఉంది, మనసు కూడా మీ దగ్గర ఉంది. ఏది చేసి ఏది అవుతారో ఒక ఒక అత్తమ్మంట 2 కప్పులు ఇచ్చిందంట, కోడలు ఇద్దరు, కొడుకులు ఇద్దరు. అరే మీరు ఏం చేస్తారో మీరు చేసుకోండి అంటే ఒక మాత్రం వాటితో హోటల్ పెట్టి ఆ కట్టి బాగా స్నానం పెట్టేసి కూరగాయలను కోసి చక్కటి వంట చేసి పెద్ద హోటల్ పెట్టి కోర్టులు ఉంటాడు. ఇంకొకరు ఏం చేశాడు? అరే మా అమ్మ కట్టించి ఎందుకు ఇచ్చిందని వాడు బడికి కూడా ఉంది. వాడు ఏం చేశాడు? జైలుకి. అమ్మ ఒకే మనసుతో ఇచ్చింది ఇద్దరు, కానీ ఏం చేయాలో చెప్పలా. తెలుగు వాళ్ళు అనుకుంది. కానీ ఏం చేశాడు? అదే కత్తి తీసుకుని బడలు కోసి జైలుకి వెళ్ళిపోయాడు. నేను అదే కత్తికి ఏం చేశాడు? చక్కగా వాడి టాలెంట్ ఏంటో ఆలోచించాడు, రాకుండా ఆలోచించాడు. వాళ్ళ ఆవిడతో మాట్లాడాలంటే నాకు ఇచ్చేది వాళ్ళు మంచి హోటల్ పెట్టాను. ఫస్ట్ చిన్న హోటల్ పెట్టాడు, 5 స్టార్ హోటల్ పెట్టాడు. వాళ్ళ పిల్లలు ముగ్గురిని కూడా ఫారెన్లో జరిపించే స్టేజ్కి ఆడేవాడు. వీడి భార్య ఏం చేస్తుంది? ఆడు జైల్లో ఉంటే ఈ నెలకు ఒకసారి ఆడి భోజనం పడుతుంది. ఈవిడ ఎక్కడో కూలి పని చేస్తా. ఇద్దరు ఒకటే అమ్మ పుట్టారు కదా. అమ్మ 2 కత్తులు ఒకళ్ళకే ఇచ్చి చెరొకటి ఇచ్చింది కదా. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారనేది వాళ్ళకే వదిలేసిందారు. కానీ వీడు ఇలా ఉపయోగించినాడు, ఆడ అలా ఉపయోగించుకున్నారు. సో మీకున్న టైంని, టాలెంట్ని, ఎనర్జీని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది మీకు మాత్రమే తెలుస్తుందన్న. ఈ 10 నిమిషాలు ఏంటంటే మేము వెళ్ళిపోతాం, అయిపోయింది మొత్తం. కానీ ఇది మీ లైఫ్. మీరు ఏ దేవుడిని కొలుస్తారో నాకు తెలియదు. మీ పేరెంట్స్ కావచ్చు, మీ దేవుడు కావచ్చు, మీ టీచర్ కావచ్చు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన ఒక మహానుభావుడు కావచ్చు, ఎవరి ద్వారానో మీకు లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ రావాలి అని నన్ను ఇప్పుడు పంపించారు. సిటీలో ఇన్ని ఉండగా నేనే ఎందుకు కావాలి మీ దగ్గరికి? నాకే ఈ టాపిక్ చెప్పాలని ఎందుకు అనిపించాలి? అవునా? మీకే చెప్పాలని ఎందుకు అనిపించాలి? మీ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా, వినకుండా ఉండొచ్చు కదా. ఎందుకు వినాలంటే మీకు ఎక్కడో ఒక పాజిటివ్నెస్ మిమ్మల్ని కూర్చోబెట్టారు పిల్లలు. మీరందరూ కూడా ప్రతి నిమిషం మీ గోల్ కోసమే వర్క్ చేయండి. కొన్ని రోజుల తర్వాత మీరు నా నెంబర్ తీసుకొని మేడం దగ్గర ఫోన్ చేయాలి. మేడం మీరు చెప్పిన దానివల్ల నేను ఇలా లైఫ్లో ఇలా ముందుకుంటాను. మనం ఇలా రోడ్డు మీద వెళ్తున్నాం ఉంటుందా, మనం అది యూటర్న్ చూసుకోలేదండి. ఇవాళ రేపు ఎంత పనిష్మెంట్ అంటే లైఫ్ టైం పనిష్మెంట్ అనమాట. ఒక చోట టర్న్ చూసుకోలేదు, ముందుకు వెళ్ళాక సత్యం అది ఎప్పుడో ఉంటుంది. మళ్ళీ 10 కిలోమీటర్ల తర్వాత ఉండకపోవచ్చు హైవే మీద యూటర్న్ తీసుకోవడానికి. అలాగే ఈ లైఫ్లో ఇది ఒక యూటర్న్. నువ్వు తీసుకుంటావా, తీసుకోకుండా ముందుకు వెళ్తావా అనేది మాత్రం నీ మీదే ఆధారం. యూటర్న్ అంటే ఏంటి? లైఫ్ టైం అనేది. ఒకటి నుంచి ఒక బుక్ తీసుకోండి, టీచర్ దగ్గర బుక్ కొనుక్కోండి. మీరు 10 రూపాయలు బుక్ పెట్టుకొని ప్రతిరోజు మీరు ఏం చేస్తున్నారు, అందులో ఏదైనా మైనస్ అవుతుంది ఇక్కడి నుంచి రాసుకోవాలి. నా కోసం, టీచర్ కోసం, మీకోసం కాదు, నీ కోసం. ఎవరి పేరైతే వాళ్ళు అనుకుంటారు, అరే ఈ బుక్ నా కోసం నేను రాసుకుంటాను. బుక్ ఎవరికి ఉంటున్నాను? ఈరోజు ఒక 1 అవర్ వేస్ట్ చేశాను, నెక్స్ట్ ఆ 1 అవర్ కలిపి పని చేసుకుంటున్నాను. ఆ తృప్తి మీకు కొన్ని కోట్ల $1,000,000 ఇచ్చినా కూడా ఆ తృప్తి ముందు అన్నీ తక్కువ. నీ గోల్ కోసం పనిచేయాలి. నేను చెప్పాను కదా, నేను ఎంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చానో. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా నా పదవి నాకే ఉండాలి, నా పెద్దవాళ్ళ పోస్ట్ ఎవరు తీసుకోవద్దని
ఇంగ్లీష్ నేర్చుకున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను, మా ఆఫీస్లో డిప్లొమా చేశాను. ఈ రోజు కూడా ఇంకా నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాలంతో పాటు మనం వెళ్ళాలి. మొబైల్ ఒకప్పుడు ఎవరికి వాడడం తెలియదు. ఈరోజు అమ్మమ్మని కూడా ఫోన్ చేసుకుంటున్నారు. ఎందుకు? మనవాళ్ళు ఫారిన్లో ఉన్నారు, వాడు వీడియో కాల్ చేస్తే మాట్లాడాలి కదా. మనవాడి మీద అసలు కన్నా వడ్డీ ఎక్కువ కదా. మనవాళ్ళతో మాట్లాడాలంటే ఇవాళ మాత్రం తెలియాలి, నేర్చుకుంటుంది. ఎందుకు? ఆమెలో ఒక కసి ఏంటంటే నా మనవాడు మాట్లాడితే నాకు కనీసం తెలియాలని ఆమె ఇంగ్లీష్ కూడా మా అమ్మని ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ మనవరాలు నాకు గురించి మాట్లాడితే కనీసం తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ మనసు ఉంటే మాట్లాడాలి. సో ఆకలి ఉంటేనే పెట్టిన అన్నం తినాలి. మీకు ఎప్పుడు ఆకలి ఉండాలి, ఎప్పుడు వేస్తే ఆకలి ఉండాలి. ఎప్పుడు కూడా పులిలాగా మనం ఎందుకు ఉండాలి తెలుసా? పులి ఎప్పుడు కూడా చచ్చిపోయింది దాన్ని ముట్టుకోదు తెలుసా. ఎంత ఆకలి ఉన్నా సరే ఫ్రెష్గా వేటాడుకుంటారు. తిని ఇంకా కొంతమందికి వదిలి వెళ్ళిపోతుంది. తినండి దాన్ని నక్కలకి కుక్కలకి వదిలేసి పొద్దున మీరు అందరూ మంచిగా చేసి ఉద్యోగాలు చేసి మంచిగా సంపాదించి మీరు తినడమే కాకుండా 10 మందికి ఉపయోగ పడుగు చేసి ఇలాగ ఒక ఎగ్జాంపుల్గా మీరందరూ ఇలాంటి ఆశ్రమాలకి స్కూల్స్కి వెళ్ళి మీరు 10 మందికి ఉపయోగపడేది చెప్పాలి. చెప్తారా? ఎంతమంది చెప్తారా అలాగా? ఎస్. సో కంగ్రాట్స్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇప్పటి నుంచి మీ దినచర్య ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరి చేతిలో? మీ పేరు చెప్పాలి. నా దినచర్య కళావతి చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఏముంది మీరు చెప్పండి గట్టిగా ఒకసారి. మీ పేరు మీరు చెప్పండి. ఎస్. సో మీ దినచర్య మీ చేతిలో ఉంటే కూడా మీ చేతిలో ఉంటుంది. ఓకే. ప్రతిరోజు పిల్లలు మీరు ఏం అవ్వాలనుకున్నారో ఒక కలర్ పెన్తో రాస్తుంది. దానికోసం మీరు ఏం చేస్తున్నారో కూడా కింద రాసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా డాక్టర్? వచ్చిందా? డాక్టర్కి మంచి అంట పెట్టండి. బాగా వీక్గా ఉంది డాక్టర్. ఓకేనా? వెళ్ళామా ఇంకా? బాయ్ ఎవ్రీవన్.